హలో గైస్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అనమాట. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే చాలా అప్డేట్స్ అండ్ చాలా ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. సో ఫాస్ట్ గా ముగించేసే ప్రయత్నం చేస్తా. ఈ ఇయర్ కంబ్యాక్ ఇచ్చిన హీరో చూస్తే నెంబర్ 1 రవితేజ గారు ఇరుముడితో కంబ్యాక్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే నాకు తెలిసి అయితే మామూలు విషయం కాదనమాట. అసలు ఓజీ ప్రీ సేల్స్ బుకింగ్ అయితే బ్రేక్ చేసింది. సో దాని గురించి నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వరుణ్ తేజ్ అయితే కొరియన్ కంకరాజ్ అనే మూవీ తీశాడు. సో ఆ మూవీతో అయితే కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ దాంతోపాటు అఖిల్ లెనిన్ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడు. రామ్ చరణ్ గారు చూసుకున్నట్టయితే పెద్ద మూవీ కంబ్యాక్ ఇచ్చారనమాట, పెద్ద మూవీతో. సో 2026 అయితే వీళ్ళకైతే కలిసి వచ్చిందని చెప్తా. నెంబర్ 2 చూసుకున్నట్లయితే డింపుల్ హాయత్ బర్త్డే స్పెషల్ గానే అయితే భోగి మూవీ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన పోస్టర్ మీరు అయితే చూడొచ్చు. సో హీరో ఎవరు కాదు, మన శర్వానంద్ అనమాట. సో మరి నేనైతే ఆయన ఒక మూవీ కోసం ఈ మూవీ తీయాలని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. శతమానం భవతి 2 అయితే ఆయన అయితే తీయాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అండ్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే టాక్సిక్ మూవీకి సంబంధించిన సెన్సార్ అయితే కంప్లీట్ అయింది. దానికి సంబంధించి ఇదైతే చూడొచ్చు. 194 minutes అంటే దాదాపు 3 hours 14 minutes అయితే ఉండిపోతుంది అనమాట. ఏ సర్టిఫికేట్ అనమాట. సో అడల్ట్స్కి మాత్రమే. అండ్ అనిల్ రావుపూడి కొత్త మూవీ అయితే వచ్చింది. అదే మన అందరికీ తెలుసు, తీస్తున్నాడు వెంకటేష్. అండ్ దాంతోపాటు కళ్యాణ్ గారు, కీర్తి సురేష్, కృతి శెట్టి. సో ఇద్దరు హీరోయిన్లు పెట్టి అయితే ఒక మూవీ తీస్తున్నాడు అనమాట. సో మూవీ టైటిల్ ఏదో కాదు, జనవరి 12 విడుదల, బాబా బొమ్మది సౌజన్యంతో అని చెప్పేసి ఇది టైటిల్ అనమాట. సో ఈ టైటిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మూవీస్కి వచ్చాయి. దాని గురించి ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. అసలు చాలా మందికి ఉన్నది, ఈసారి అనిల్ రావుపూడి ఎలా దొరకడం నేను చూస్తా అని చెప్పేసి, మేము చూస్తామని చెప్పేసి కింద అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఫౌజీ లుక్ అయితే లీక్ అయిందని చెప్పేసి చాలా మంది అయితే ఈ పోస్టర్ని అయితే చెప్తున్నారు అనమాట. మేబీ ఇది తెలియదు, ఒరిజినల్ తెలియదు. చూస్తుంటే ఏమో అండి, ఈ లుక్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. నాకైతే సాహో మూవీ గుర్తుకొచ్చింది అనమాట ఈ లుక్ చూసినప్పుడు అయితే. సో ఇందులో వింటేజ్ ప్రభాస్ లుక్ అయితే అనుకోవచ్చు మనం అయితే. అండ్ మెగా 158th మూవీ, అదే మెగాస్టార్ బర్త్డే స్పెషల్ గానే అయితే బాబీ కొహ్లీ అంటే రేపు 22nd ఒక అప్డేట్ రానుంది. సో అదేదో కాదు, టైటిల్ గ్లిమ్స్ అయితే రాబోతుంది అనమాట. సో దీనికి సంబంధించి కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రశాంత్ వర్మ మహాకాళి షూటింగ్ అయితే, సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చారనమాట. ది ఎండ్ బిగిన్స్ అని చెప్పేసి 24/8/26 అదే 24కి అయితే ఒక అప్డేట్ వస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. అక్షయ్ ఖన్నా గారు అయితే ఈ రోల్ చేస్తున్నారు. ఆ రోల్ వచ్చేసరికి కృపాచార్య అనమాట. సో చూడాలి మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ దాంతోపాటు అమితాబ్ బచ్చన్ గారి కెరీర్ స్టార్టింగ్లో ఆయన హైట్ ఉండడం వల్ల సో ఆయన అయితే రిజెక్ట్ చేసేవారట. సో ఇది కేబీసీ షోలో అయితే ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఆ మాత్రం అంటే యాక్టింగ్ పరంగా కాదు, నువ్వు హైట్ ఉన్నావు అని చెప్పేసి రిజెక్ట్ చేసేవారట. ఇది ఎక్కడ మాత్రం మామ అన్నట్టుగా నాకు అనిపించింది ఇది విన్నప్పుడు అయితే. ప్రెసెంట్ ఒక రూమర్ అయితే సర్క్యులేట్ అవుతుంది అనమాట. రామ్ పోతనేని గారు మన రజనీకాంత్ గారి అదే ధర్మన్ మూవీ ఉన్నది కదా, సో అందులో చూసుకున్నట్లయితే విలన్ రోల్ చేస్తున్నారట. సో ఆ విలన్ ఎవరో కాదు, రజనీకాంత్ గారి అల్లుడు ఆట. అంటే ఆ మూవీలో చూసుకున్నట్లయితే. నెంబర్ 10 చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ రాకా మూవీలో ఆస్కార్ విజేత విల్ స్మిత్ ఎంట్రీ ఇస్తున్నాడట. సో దీనికి సంబంధించి చాలా వైరల్ అవుతుంది. అంటే బాలీవుడ్ నుంచి బాలీవుడ్కి అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నన్ను అడిగితే ఇది మాత్రం ఫేక్ అని చెప్తా. ఎందుకంటే రూమర్స్ వస్తూనే ఉంటే దాన్ని అయితే పట్టించుకోలేక్కర్లేదు అనమాట. జైలర్ 2కు సంబంధించిన సాంగ్ ప్రోమో వచ్చింది. దీనిపై పూర్ణ డ్యాన్స్ పై అయితే చాలా మంది అయితే ట్రోలింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ట్రోలింగ్ జరుగుతుంది. సో అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంది కానీ పూర్ణ స్టెప్పులు చూసుకున్నట్లయితే ఎవరు కొరియోగ్రాఫర్ అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. దీనికి సంబంధించి కూడా ఒక వీడియో చేయాల్సి ఉంది. సో చాలా పెండింగ్ అయితే ఉన్నా అనమాట. అండ్ టాక్సిక్ ఇంగ్లీష్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మీకు ఒకటి తెలుసు, ఆ టాక్సిక్ మూవీ మొత్తం అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా మొత్తం అంటే షూటింగ్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే జరుగుతుంది అనమాట. అండ్ తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తోటి అయితే మన వరుణ్ తేజ్ అయితే ఒక మూవీ చేస్తున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారనమాట. అంటే వరుణ్ తేజ్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇది ఒక లవ్ స్టోరీ అట. అండ్ మన పాదవి మన అందరికీ తెలుసు, ఫిదా అండ్ తొలి ప్రేమ. సో ఇవైతే బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అయ్యాయి. అంటే వరుణ్ కెరీర్ లో ది బెస్ట్ లవ్ స్టోరీస్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దురంధర్ 2 అండ్ బాహుబలి 2 ఇవి 2 రికార్డ్స్ అయితే మన మిరాయ్ మూవీ అయితే బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. కలెక్షన్స్ పరంగా కాదు, ఇది ఏంటంటే Day 1 అడ్వాన్స్ బుకింగ్స్ అనమాట. ఎప్పుడో మిరాయ్ 2025లోనే రిలీజ్ అయింది కదా బ్రో, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు కూడా రిలీజ్ అవ్వబోతుంది. సో ఇప్పుడైతే జపాన్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. ఇవాళ రిలీజ్ అయ్యి ఉండొచ్చు ఈ వీడియో చేసే టైంకి. అండ్ భాగ్యశ్రీ గోడ్సే బాలీవుడ్ మూవీలో అయితే యాక్ట్ చేస్తుందని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి భాగ్యశ్రీ రోడ్స్కి అయితే
తన భాగస్య బోర్సక్ అయితే ఒక మంచి రోల్ అని చెప్పొచ్చు నాకు తెలిసి లెనిన్ మూవీ తోటి అయితే. అండ్ ఒక రామ్ తోటి ఇంకో మూవీ కూడా చాలా మంచి మూవీస్ అయితే ఆ కాంత కానీ మంచి స్క్రిప్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో ఓటీటీకి వచ్చిన మూవీస్ చూసుకున్నట్లయితే G5లో చూసుకున్నట్లయితే జననాయకన్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ దాంతోపాటు సోనీ లైవ్లో చూసుకున్నట్లయితే చెన్నై లవ్ స్టోరీ అండ్ వెల్కమ్ టు ది జింగిల్ అని చెప్పేసి అక్షయ్ కుమార్ గారిది జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. దీన్ని అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ సిద్ధార్థ్ ఐటమ్ సాంగ్స్ చేయడట, మన హీరో సిద్ధార్థ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఇంకా చాలా మూవీస్ అయితే తీస్తారనమాట, మంచి మూవీస్. సో ఈయన చూసుకున్నట్లయితే ఐటమ్ సాంగ్స్ చేయరట. ఆయన కొన్ని ఎథిక్స్ అయితే అదే విలువలు అయితే ఉన్నాయట. అండ్ ఒక మహిళ చుట్టూ 40 మంది మగవాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే సాంగ్స్ ఎప్పుడు చేయను అని చెప్పేసి చేయను అని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. హీరోకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కూడా ఆయన ఆ రోల్ అయితే ప్లే చేయడట. అండ్ దాంతోపాటు సొసైటీకి తప్పుడు మెసేజ్ ఇచ్చే ఉద్దేశం అయితే తనది కాదంట అని చెప్పేసి తనైతే చెప్తున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే సినిమాలాగా చూడాలి. చాలా మంది ఆయన చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉన్నది. చాలా మంది ఇట్లా పాయింట్ పెట్టి చూపెడతారు, నువ్వు ఏం రోల్ చేస్తున్నావు, నువ్వు అంతేందుకు ఇప్పుడు టాక్సిక్ చూసుకున్నాడు అదే మహిళల పట్ల నువ్వు అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అని. ఆయన ఇండస్ట్రీ అంటే యశ్ వాళ్ళ ఇండస్ట్రీ అదే కన్నడ ఇండస్ట్రీలో ఒక ఆమె యాక్టరే, తను కూడా యాక్టర్సే, తను కూడా అంటే తనకు తెలుసు మరి తెలుసు అన్నావో తెలియకన్నావో నాకైతే తెలియదు. కానీ సినిమాని ఎప్పుడు సినిమాలాగా చూస్తే ఇక్కడ కూడా ఏ నష్టం అయితే ఉన్నదన్నమాట. నువ్వు సినిమాని ఎప్పుడైతే సీరియస్గా తీసుకుంటావో అప్పుడైతే భారీ నష్టాలు అయితే జరుగుతాయి అన్నమాట. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పలేదు, ఆల్రెడీ మీ బుర్రకైతే ఎక్కే ఉంటుంది. అండ్ తెలుగు వెబ్ సిరీస్లో చూసుకున్నట్లయితే త్రిష, సో తన బృంద అనే ఒక వెబ్ సిరీస్లో అయితే నటించడం జరిగిందనమాట. అప్పుడు చాలా ఆడింది. అండ్ ఇప్పుడు నందిని రెడ్డి డైరెక్షన్లో, అదే మా ఇంటి బంగారం డైరెక్టర్ ఉన్నారు కదా, సో తన డైరెక్షన్లో అయితే ఒక వెబ్ సిరీస్తో అయితే రాబోతుంది. దానికి సంబంధించి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి, అఫీషియల్ న్యూస్ అయితే కాదనమాట. నయనతార హాయ్ ట్రైలర్ వచ్చింది, దీన్ని చూసే ప్రయత్నం చేయండి. అల్లు అరవింద్ గారికి అయితే యశ్ అయితే ఒక కౌంటర్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అల్లు అరవింద్ గారు చూసుకున్నట్లయితే ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే KGF కు ముందు యశ్ ఎవరు అని చెప్తారన్నమాట. మరి పుష్పకి ముందు అల్లు అర్జున్ ఎవరు అని చెప్పేసి కూడా వాళ్ళు అనొచ్చు, బట్ వాళ్ళు అనలేదు. అంటే ఇక్కడ మ్యాటర్ ఏందనంటే KGF అనేది సెకండ్ పాన్ ఇండియా మూవీ అని చెప్పొచ్చు. ఇండియా వైడియా చూసుకున్నట్లయితే సెకండ్ పాన్ ఇండియా మూవీ ఏదిరా అని అంటే KGF అని చెప్తాను. తర్వాత పుష్ప అంటే KGF 1 ఎప్పుడో వచ్చింది, 2018లో వచ్చింది. KGF 2 చూసుకున్నట్లయితే 22లోనే పుష్ప పార్ట్ 1 అయితే రావడం జరిగింది అనమాట. సో ఇదైతే మనకి మైండ్లో అయితే ఫిక్స్ కావాలి. అంటే పుష్ప 1 చూసుకున్నట్లయితే హిందీలో వేరే లెవెల్ ఆడింది, అసలు అక్కడ క్రేజే వేరు. నన్ను అడిగితే పుష్పకున్న హిందీ క్రేజ్ చూసుకున్నట్లయితే మామూలు విషయం కాదు అక్కడ. సో ఇప్పుడు KGF చూసుకున్నట్లయితే అందరికి ఎలా పరిచయం అయిందో ఇప్పుడు కన్నడ వరకే. బాహుబలి చూసుకున్నట్లయితే పాన్ ఇండియా రిలీజ్ అయింది, బాహుబలి పక్క పెట్టండి. ఇప్పుడు KGF చూడండి, KGF కన్నడ లాంగ్వేజ్ ఇచ్చిపెట్టి మిగతా లాంగ్వేజ్లో అయితే పరిచయం అయిందిగా, ఒక్కొక్కరికి వేరే లెవెల్ ఎక్కేసింది. అట్లనే పుష్ప కూడా అయింది కదా. సో మరి అట్లా ఎందుకు వాళ్ళు అనలేదు? సో ఇట్లా అనడం అయితే కరెక్ట్ కాదనమాట. అంటే అక్కడ టాలెంట్ ఉన్నది, ఎప్పటి నుంచో టాలెంట్ ఉన్నది, మనం గుర్తించలే అంటే మన దగ్గర రిలీజ్ చేయలేదు, వాళ్ళ లాంగ్వేజ్ను మన దగ్గర రిలీజ్ చేయలేదు. ఫస్ట్ కన్నడ మూవీ మనకు తెలుగులో డబ్బుడు అవుడు అంటే అదే అన్నాను, అదే నేను అనుకుంటాను. సో దీనికి మన యశ్ అయితే కౌంటర్ ఇచ్చిందనమాట. సినిమా కేవలం ప్రొడ్యూసర్స్కే కాదు, నన్ను అడిగితే ఇది కూడా కరెక్టే అండి, ప్రొడ్యూసర్స్కే కాదు యాక్టర్స్కి, అందులో ఉన్న ప్రతి ఒక్కరు లేనైతే మూవీ ఉండదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి ముంబటికి. అండ్ ప్రభాస్ ఓం రాసు వీళ్ళిద్దరు కలిసి ఒక మూవీ తీస్తాడా, సో ఇది ఎక్కడ మాత్రం మావా అన్నట్టుగా నాకు అనిపించింది. అసలు ఎవడన్నా చెప్పంటారా అన్నకి అని చెప్పేసి కిందనైతే కామెంట్ చేస్తున్నారు అనమాట. జంగిల్ హర్రర్ అడ్వెంచర్ అట. సో హర్రర్ అడ్వెంచర్లో జోన్రా తోటి అయితే ఓమ్రాత్ అయితే ప్రభాస్ అన్నతో ఒక మూవీ అయితే తీస్తున్నాడట. 2027లో షూటింగ్ అయితే స్టార్ట్ అవుద్దట. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా మీమ్స్ అండ్ ట్రోల్స్ అయితే వస్తున్నాయి అనమాట. మళ్ళీ ప్రభాస్ అన్న ఎంత మంచోడు అన్న నువ్వు, మళ్ళీ నీకు పెద్ద ఫ్లాప్ ఇచ్చిన డిజర్వ్స్, లైఫ్ టైం ఫ్లాప్ ఇచ్చిన ఒక డైరెక్టర్కి, నీ లైఫ్లో పెద్ద ఫ్లాప్ ఇచ్చిన ఒక డైరెక్టర్కి నువ్వు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నావు అంటే నీది ఎంత గొప్ప మనసు అన్న అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట. సో నన్ను అడిగితే డార్లింగ్ అట్లాంటి ఖచ్చితంగా ఇస్తాడు అనమాట. సో ఎవడన్నా చెప్పండి రా నాకు నిజంగానే. అండ్ ఒకవేళ ఇది నిజం అయితే మాత్రం కూర్మ అవతార్ అనే ఒక మూవీ వస్తుంది, దీనికి సంబంధించిన టీజర్ అయితే వచ్చింది, యూట్యూబ్లో అవైలబుల్ కింద చూసే ప్రయత్నం చేయండి. శివరాజ్ కుమార్ గారు అండ్ రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్ కుమార్ వీళ్ళిద్దరు ముగ్గురు కాంబినేషన్లో అయితే ఈ మూవీ అయితే తెరకెక్కుతుంది అనమాట. అంటే విష్ణు అవతార్కి సంబంధించి మేబీ యానిమేషన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ దాంతోపాటు స్పిరిట్కి సంబంధించి చాలా అప్డేట్ అయితే వచ్చింది, దాని గురించి చెప్పే ప్రయత్నం ఇంకా వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే.